బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన కీలక మలుపు తిరిగింది. సీఎం పీసీసీ ప్రెసిడెంట్ టూర్లో ఉండగా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. నిజానికి నిన్న బల్మూరితో పాటు అద్దంకి దయాకర్ పేరు కూడా బాగా వినిపించింది. అంతేకాదు గాంధీ భవన్ లో ఎమ్మెల్యేల సంతకాల సేకరణలో జరిగింది. ఇక ఈ క్రమంలోనే అనూహ్యంగా అద్దంకి దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ బల్మూరితో పాటుగా మహేష్ కుమార్ గౌడ్ పేరును కూడా ప్రకటించింది. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లకు రేపు ఆఖరి తేదీ. రెడ్డిగా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి అయితే కీలక మలుపు తిరిగింది. అయితే సీఎం అలాగే పీసీసీ ప్రెసిడెంట్ టూర్లో ఉండగానే పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులను అయితే ప్రకటించింది. బల్మూరి వెంకట్ అలాగే మహేష్ కుమార్ గౌడ్ పేర్లను అయితే ఖరారు చేసినట్టుగా మనకు సమాచారం అందుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కృష్ణవేణి అందిస్తారు. కృష్ణవేణి కృష్ణవేణి చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించి అయితే ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన కీలక మలుపు తిరిగిందని అనుకోవచ్చు. అలాగే బల్మూరి వెంకట్ అలాగే మహేష్ గౌడ్ పేర్లు అయితే తెర మీదకి వచ్చాయి. అయితే ఏ విధంగా చూడాలి? సీఎం అలాగే పీసీసీ టూర్లో ఉన్నారు. ఇప్పుడు ఈ టైంలో ఈ పేర్లు ఇలా బయటికి రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మమత చాలా ట్విస్ట్లను అధిగమించి ఎంతోమంది సీనియర్ పొలిటీషియన్ ఎక్స్పెక్టేషన్స్ని క్రాస్ చేస్తూ కూడా ఎట్టకేలకు ఏఐసీసీ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన అయితే చేసింది. చాలామంది సీనియర్ నేతలు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, పార్టీలో నిన్న ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోటీ చేసి ఓడిపోయిన వారు ఎంతోమంది సీనియర్ నేతలు కూడా ఈ ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూడా వాళ్ళ పేర్లను ప్రపోజ్ చేయాలంటూ కూడా అటు ఏఐసీసీలో ఉన్న అగ్రనేతలతోనూ ఇక్కడ తెలంగాణలో ఉన్న నేతలతోనూ లాబీలు చేయడం జరిగింది. అయితే అనూహ్యంగా టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ పేరు, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లను అయితే ఏఐసీసీ ఖరారు చేసింది. ఫస్ట్ మనం మహేష్ కుమార్ గౌడ్ని తీసుకున్నట్టయితే ఈయన బీసీ సామాజిక వర్గం, ఖచ్చితంగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీసీలకు సముచిత స్థానం కల్పించలేదు, బీసీలకు తగిన న్యాయం చేయలేదు అని కూడా కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంది బీసీ సామాజిక వర్గం. ఎందుకంటే 50% కంటే ఎక్కువ ఓట్ బ్యాక్ ఉన్న బీసీల విషయంలో కాస్త కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతుందని వస్తున్న నేపథ్యం. అంతేకాదు మొదటి నుంచి 2018 కావచ్చు, అంతకుముందు ఎలక్షన్స్లో కూడా మహేష్ కుమార్ గౌడ్ తన టికెట్ను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన టికెట్ను త్యాగం చేయడం, వీటన్నింటి రాజకీయ సమీకరణాలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్కి టికెట్ దక్కటంలో ఎలాంటి ఆశ్చర్యం పోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రీవియస్గా ముందు నుంచి చూస్తుంటే ఆయన పార్టీలకు ముందు నుంచి సేవలు అందిస్తున్నాడు. ఎన్ఎస్యుఐలో ఇంతకుముందు పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్ వచ్చినా రాకపోయినా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్గా ఉన్నారు. ఓవరాల్గా మహేష్ కుమార్ గౌడ్కు ఉన్న సీనియారిటీకి ఖచ్చితంగా ఆయనకి టికెట్ దక్కుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అద్దంకి దయాకర్ పేరు అనూహ్యంగా లాస్ట్ మినిట్లో చేంజ్ అవ్వటము, పీసీసీ ప్రెసిడెంట్గా పదవి దక్కుతుంది అనుకున్న మహేష్ కుమార్ గౌడ్ పేరు వెలుగులోకి రావటం మాత్రం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగించిందని చెప్పొచ్చు. మరొకళ్ళు ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్. పెద్దల సభకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఖచ్చితంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు బల్మూరి వెంకట్. ఇంత చిన్న వయసులోనే ఎవరు కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ జరిగి వెళ్ళడం వేరు, ఎమ్మెల్యే కోటాల్లో వెళ్ళడం వేరు. దీనికి సంబంధించి కూడా బల్మూరి వెంకట్ని ప్రపోజ్ చేయటము, దీన్ని అధిష్టానం అంగీకరించడము. మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బల్మూరి వెంకట్ కావచ్చు, రాజకీయ ప్రస్థానం చూసుకున్నట్లయితే ఇద్దరిది ఎన్ఎస్యుఐ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చారు. వీళ్ళు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే ఎలాంటి వేరే ఏ కెరియర్స్ లేవు. వీళ్ళు ఖచ్చితంగా 100కి 100% కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు సేవలు అందించారు. బల్మూరి వెంకట విషయానికి వచ్చినట్లయితే టీఎస్పీఎస్సీకి సంబంధించి ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ప్రతిసారి స్టూడెంట్స్ పక్షాన్ని నిలబడటం, ఎన్నోసార్లు లాఠీ దెబ్బలు తిన్నాడు, జైలు జీవితాన్ని అనుభవించాడు. ఇక్కడ కాంగ్రెస్ తరపు నుంచి స్టూడెంట్ తరపున పోరాడాడు. అప్పుడున్న అధికార బీఆర్ఎస్ను ఎదుర్కోవడంలోనూ, అటు టీఎస్పీఎస్సీకి సంబంధించి కోర్టులో కేసులు వేసి గెలవడంలోనూ కాంగ్రెస్ తరపున అతను కీలక పాత్ర పోషించాడు. దీనికి సంబంధించి వీళ్ళిద్దరికీ కూడా ఈ స్థానాలు అయితే దక్కాయి. మరొక వైపు అనూహ్యంగా లాస్ట్ మినిట్లో చేంజ్ అయిన పేరు అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ పేరుని మార్చడంలో మాత్రం ఒక ట్విస్ట్గానే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కోటాలో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఆయన కాంగ్రెస్లో ఉన్నారు. లాస్ట్ టైం టికెట్ను రానప్పుడు కూడా లైట్గా తీసుకొని తన అనుచరులకు కూడా ఆయన బ్రాడ్ మైండెడ్గా కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. పార్టీ ఎప్పటికీ అన్యాయం చేయదు, పార్టీ ఖచ్చితంగా తనకు న్యాయం చేస్తుందని, రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా పార్టీకి నెగిటివ్గా పోవద్దని కూడా బల్మూరి వెంకట్ పలుమార్లు చెప్పిన పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. అయితే ఈయన మాల మహానాడుకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ఎంతో కొంత సామాజిక సేవ చేసే బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని ఇప్పిద్దామని యోచనలో ఏఐసీసీ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, ఇటు బల్మూరి వెంకటికి కావచ్చు, సామాజికంగా సేవ చేసిన ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఇలాంటి హిస్టరీ లేదు. ఇటు ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసాం బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్ లాంటి వాళ్ళ పేర్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి ప్రపోజ్ చేసినప్పుడు వీళ్ళందరూ రాజకీయంగా ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఎలా సమాజ సేవలో ఉన్న వాళ్ళకే గవర్నర్ కోటాలో ఉన్న ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయని గవర్నర్ తమిళసై కళాఖండిగా చెప్పిన పరిస్థితుల్లో కూడా అద్దంకి దయాకర్కు మాల మహానాడు అధ్యక్షుడిగా ఉన్నాడు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడు కాబట్టి ఆ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ అనూహ్యంగా వీళ్ళిద్దరి పేర్లు బయటికి రావడం, పార్టీలోని సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అధిష్టానాన్ని వెళ్ళి కొంతమంది కలిశారు, కొంతమంది ఇక్కడ ఉన్న నేతలతో లాబింగ్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రెండు పేర్లు అనూహ్యంగా బయటకు వచ్చాయి. ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి వర్గానికే ఈ 2 సీట్లు దక్కుతాయని ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. బల్మూరి వెంకట విషయానికి వస్తే ఈయన సీఎం రేవంత్ రెడ్డి మనిషి అనే టాక్స్ కొంత ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్గా కూడా బట్టి విక్రమార్క ప్రపోజ్ చేయడం వల్లే బల్మూరి వెంకట్ పేరు వెలుగులోకి వచ్చింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్, అటు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన బల్మూరి వెంకట పేర్లను అయితే ఖరారు చేసింది ఏఐసీసీ.